కొబ్బరి నూనె అయితే ఈ గిన్నెలో వేసుకోండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే దగ్గర ఒక పావు లీటర్ పైనే వేసుకున్నాను. మనం ఎంత వేసుకుని మరిగించుకున్న తర్వాత మనం ఇది చిక్కగా అయిపోతుంది కదా, ఇవన్నీ వేసుకుని మరిగించుకున్నది చిక్కగా అయిపోతుంది కదా, తర్వాత మనం మామూలు కొబ్బరి నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఒకసారిగా మనం హాఫ్ లీటర్ తీసుకుని మనం ఎంత క్వాంటిటీ ఫ్లవర్స్ అండ్ కరివేపాకు ఇవి ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఆయిల్ తీసుకోవచ్చు. మీకే తెలుస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని కూడా ఎక్కువ మరగనివ్వకూడదండి, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదా పూర్తిగా సిమ్లో అన్న పెట్టేసుకుని మనం చెప్పుకున్న ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మెంతులు వేసేసుకోండి. నేను మెంతులు అయితే దగ్గర 100 గ్రాములు తీసుకున్నాను. అలాగే గోరింటాకు, కరివేపాకు, గోరింటాకు కలిపి కూడా ఒకసారి వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టానండి, ఎందుకంటే ఆయిల్ స్లోగా మరగాలి. అలా ఫాస్ట్గా మరిగిపోయినా ఇందులో మనం వేసినవన్నీ కూడా మాడిపోతాయి, అందుకనేసి. నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులు మొత్తం వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని ఒకసారి స్పూన్ తీసుకుని మొత్తం కలిపితే ఈ పువ్వులన్నీ కూడా, ఆకులు ఇవన్నీ మంచిగా ఆయిల్లో కలుస్తాయండి. ఈ మందార పువ్వులతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వైట్ హెయిర్ని అయితే అస్సలు రాకుండా చేస్తుంది, అలాగే హెయిర్ కూడా సిల్కీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు, కరివేపాకు కూడా మనకి ఒత్తుగా పెరుగుతుంది జుట్టు. ఊడిపోతున్న జుట్టును కూడా వెంటనే ఆపుతుంది. మెంతుల వల్ల జుట్టు అయితే చాలా పొడవుగా అవుతుంది, అలాగే ఊడుతున్న జుట్టును కూడా వెంటనే ఆపుతుంది. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం సిమ్లో పెట్టి ఉంచాం కాబట్టి మూత అయితే పెట్టకూడదు. అలా 15 మినిట్స్